మద్యపానం నిషేధం అని చెప్పి సొంత బాటిల్తో వ్యాపారం. హనుమజీపాలెంలోని తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ ఓటు వేసిన ప్రజలను బానిసలుగా చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాకూటమి అభ్యర్థి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కొనికి గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొనికి గ్రామ ప్రజలు ఏలూరి సాంబశివరావుకి బ్రహ్మరథం పట్టారు. అలాగే ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. దీంతో పాటు సరైన మౌలిక సదుపాయాలు గ్రామాల్లో లేవు. అందుకే ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారన్న విధానంలోనే మనం పనిచేయాలి, గెలిపించుకోవాలి. ఏలూరు సాంబశివరావు గారు కొత్త కాదు. ప్రతి నియోజకవర్గానికి 5 సంవత్సరాల టికెట్ వచ్చింది. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత వేరే నియోజకవర్గం ఎదుర్కొన్నాం అనేటువంటి కొత్త తరహా రాజకీయవేత్త కాదు. గత 12 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. చాలా సుపరిచితులు, ప్రజలందరికీ కూడా చాలా స్నేహ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా చేయాలి, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సామాజిక వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయనేటువంటి ఒక నిర్దిష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఏలూరు సాంబశివరావు గారు. సో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రెండు పార్టీలకి వేరు పార్టీలు, వేరు సిద్ధాంతాలు, వేరు నాయకులు అయినా సరే ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి మన ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలన్నింటినీ పక్కన పెట్టి కలిసి ప్రయాణం చేస్తాం. మనం విడివిడిగా ప్రయాణం చేస్తే జరిగే నష్టం ఏంటి, కలిసి ప్రయాణం చేస్తే జరిగే లాభం ఏంటి అనేది రాష్ట్రం మొత్తం మీద చూడక్కర్లా, ఒక కొనికిని చూస్తే తెలుస్తుంది. మనము విడివిడిగా ప్రయాణం చేస్తాం. నేను క్యాండిడేట్గా ఇక్కడ నిలబడ్డాను. ఎంత వచ్చింది? -400 చిల్లర మైనస్. అదే ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నాం, కలిసి పోటీ చేస్తున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున నేను నిలబడ్డాను. రేపు పొద్దున కొనికిలో ఎంత వస్తుంది మెజార్టీ? మనకి 1000కి పైగా ఖచ్చితంగా వస్తుంది. వస్తుందా? 88 తర్వాత అది 100 అవుతుందా, 120 అవుతుందా, 130 అవుతుందా, 160 అవుతుందా, 175కి 175 అవుతుందా కూడా తెలియదు మనకి. అంటే అంత స్పీడ్గా రేపు పొద్దున రిజల్ట్ రాబోతా ఉంది. ఇంకా ఎక్కువ దూరం అవసరం లేదు. మన కొనికి లాంటి ఊర్లో ఒక 10 ఊర్లు ఉంటాయి, ఒక 15 ఊర్లు ఉంటాయి నియోజకవర్గంలో. మన క్యాండిడేట్ గెలుస్తాడు. ఇలాంటి ఊర్లు ప్రతి నియోజకవర్గంలో 20, 30, 40 ఊర్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి,